అడ్డడ్డడ్డే, ఒకప్పుడు లాభమంతా మీదే అన్నారు కదండి. ఇప్పుడు మరి వాట అడుగుతున్నారేంటి నిర్మలా సీతారామన్ గారు? ఏంటి మేడం ఇది, పసిడి పన్ను న్యాయమేనా మీకు అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో దేశ ప్రజలకు భౌతిక బంగారం నుంచి పేపర్ గోల్డ్ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్షిప్ పథకంగా నిలిచిన సవరిన్ గోల్డ్ బ్రాండ్ ఎస్జీబీ ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో తీవ్రంగా నెగిటివ్ కామెంట్లు అయితే ఎదుర్కొంటున్నారు. సంవత్సరాల తరబడి పన్ను సమర్థ పెట్టుబడిగా ప్రచారం చేసిన ఈ బాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ విధాన స్థిరత్వమే ప్రశ్నార్థంగా మారిందని కూడా అనుకుంటున్నారు. అంటే ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అసంతృప్తికి కూడా స్వరం ఇచ్చారు. చార్టర్డ్ అకౌంటెంట్ కరుణ్ బాల్ ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వికృత చర్చకు దారితీశాయి. వావ్, ఇప్పుడు పీపీఎఫ్ ఈపీఎఫ్ ఉపసంహరణలో కూడా ప్రభుత్వానికి వాటా కావాలా? ఎన్పిఎస్ లాభాలపై కూడా పన్ను, డబ్బు వస్తే సంపాదన వస్తే నాకు వాటా ఎందుకు వద్దు అంటే మీరు ఎన్పిఎఫ్ లాభాలపై కూడా పన్ను వేస్తారా? నువ్వు డబ్బు సంపాదిస్తే నాకు వాటా ఎందుకు వద్దు అనడం, ఇది ఏ లాజిక్ మేడం? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి పన్ను సమస్యలు లేకుండా గోల్డ్ బాండ్లు కొనాలని మీ ప్రభుత్వమే చెప్పింది కదా. పెట్టుబడిదారులు లాభపడితే విధానాలనే మార్చేస్తారా అంటూ బాల్ గారు మండిపడుతున్నారు. గోల్డ్ బాండ్ కొత్త టాక్స్ ఫ్రేమ్వర్క్ ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఇకపై సవరన్ గోల్డ్ బాండ్పై పన్ను విధానం, ఇన్వెస్టర్లు దాన్ని ఎప్పుడు ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు దాని నుంచి బయటకు అవుట్ సైడ్కి వచ్చారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ సమయంలో చందా పొంది పూర్తి 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉన్న వారికి మాత్రమే ఇప్పటికీ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది. అదే సెకండరీ మార్కెట్లో సవరన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. అలాగే అసలు చందాదారులు 5 ఏళ్ల తర్వాత కానీ 8 ఏళ్లకు ముందు కానీ రిడమ్ చేస్తే వారికి కూడా పన్ను వర్తిస్తుంది. 2015లో ప్రారంభమైన సవరన్ గోల్డ్ బ్రాండ్ పథకం ఇప్పటి వరకు 67 విడతల్లో సుమారు 147 టన్నుల బంగారానికి బాండులు జారీ చేసింది. అయితే బంగారం ధరలు పెరగడంతో 2024 తర్వాత కొత్తగా వీటి జారీని నిలిపివేసింది. దీంతో సెకండరీ మార్కెట్లో లావాదేవీలు పెరిగాయి. అవే ఇప్పుడు పన్నుల వలలో చిక్కాయి. మరోవైపు రిస్క్ తీసుకున్నప్పటికీ తమ మొత్తం పోర్ట్ఫోలియో ఎక్స్ఐఆర్ఆర్లు ఎక్సెంట్ ఇంటర్నేషనల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇప్పటికీ ప్రారంభ 2 అంకెల్లోనే ఉన్నాయని ఈటీఎఫ్లతో పోలిస్తే సవారిన్ గోల్డ్ బాండ్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు ఎక్కువ అని సీఏ కరుణ్ బాల్ వాదిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నష్టాలు వస్తే మేమే భరించాలా, లాభాలు వస్తే మీకు వాటా ఇవ్వాలా? అసలు గోల్డ్ బాండ్లు కొనండి, ఎటువంటి ట్యాక్సులు ఉండవు అని చెప్పింది మీరే కదా. ఇప్పుడు ఏదో కొంచెం గోల్డ్ రేట్లు పెరిగి గోల్డ్ బాండ్స్ కొన్న వాళ్ళందరికీ కూడా లాభాలు వచ్చేసరికి మీరు కనుక ఎగ్జిట్ అయిపోతే మాకు ఇంత వాటా ఇవ్వాలి అని చెప్పి మీరు పన్ను రూపంలో వసూలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది అసలు ఎలా తీసుకోవాలో కూడా చాలా మందికి అర్థం కాని విషయం. సో మరి ఈ వీడియో మీద మీరేమంటారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో తెలుసు కదా, నేను కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.